స్వామి మాటను పళ్ళు పోనిస్తానా చిలకమ్మా? నువ్వు దేవుడు గీసిన గీతని దాటని మహాభక్తురాలివి గోదా. నువ్వు నా స్నేహితురాలు అవ్వడం చాలా సంతోషం. నాకు చిలకమ్మ స్నేహం దొరకడం చాలా సంతోషం. గోదా, గోదా, ఏమైంది తండ్రి గారు? నువ్వు చేస్తున్నదేంటి? దేవుడికి అలంకరించాల్సిన మాలని నువ్వు వేసుకుని ఇస్తున్నావా? ఏదో పొరపాటున నీ కురులు మాలలో వస్తున్నాయనుకున్నాను, కానీ నువ్వే కావాలని ఈ పాపం చేస్తున్నావని అనుకోలేదు. నేను చేస్తుంది పాపం కాదు తండ్రి గారు. ఆ స్వామి నాకు చెప్పిందే చేస్తున్నాను. చాలిక ఆపు. తెలియక చేసిందే తప్పు అంటుంటే తెలిసే చేస్తున్నానంటున్నావా? ఇక స్వామికి నువ్వు మాల కట్టక్కర్లేదు. తండ్రి గారు, ఏమిటిది తండ్రి గారు? ఇక ఈ పాపం వద్దు అంటున్నాను. ఇక నుంచి నేనే స్వామివారికి మాల కట్టి తీసుకెళ్లి అలంకరిస్తాను. తండ్రి గారు, నువ్వు మాలను కట్టి నువ్వు ధరించాకే నాకు పంపించాలి. స్వామి, తండ్రి గారు అర్థం చేసుకోవడం లేదు. నేనేం చెయ్యాలి? మీరు చెప్పిందే ఆచరిస్తున్నాను. అదే పాపమా? గోదా, బాధపడకు. స్వామి, మీరు ఇక్కడే ఉన్నారా? ఒక్కసారి నా భక్తుల్ని కరుణిస్తే నా చూపు వారి మీదే ఉంటుంది. స్వామి,